భోగి గణపతి పీఠంలో ఆధ్వర్యంలో అక్టోబర్ 5వ తేదీన తిరుమల తిరుపతి బస్ యాత్ర నిర్వహిస్తున్నట్లు పీఠ ఉపాసకులు దూసలపూడి రమణరాజు తెలిపారు. కాకినాడ దూసలపూడి వారి వీధిలో స్వయంభూ భోగి గణపతి పీఠంలో 102 శ్రీవారి జపయజ్ఞ పారాయణ కార్యక్రమం ఘనంగా జరిగింది. తెల్లవారుజాము నుండి పీఠంలో స్వామివారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి పిండి దీపాలను వెలిగించారు. ఈ సందర్భంగా పీఠం ఉపాసకులు దూసలపూడి రమణరాజు మాట్లాడుతూ, స్వామివారికి కాంస్య కవచ యజ్ఞం పూర్తయిన సందర్భంగా 108 వారాలు శ్రీవారి జపయజ్ఞ పారాయణ, 24 వారాలు సంకష్టహర చతుర్థి మాసోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అక్టోబర్ 5వ తేదీన తిరుమల తిరుపతి పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాంస్య కవచ యజ్ఞ ధారణ పూర్తయింది. ఆ సందర్భంగా ఇక్కడ 108 వారాల పాటు పాదపూజ కార్యక్రమాల్లో 102 వారాలు పూర్తయ్యాయి. ఈ 7 వారాలు ప్రత్యేకించి స్వామివారికి శాస్త్ర పూజ జరుగుతుంది. ఈ సందర్భంలో ఈ 27వ తేదీ నుంచి గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ యొక్క గణపతి ఆరాధకులు గంధవరంగు వస్త్రాలతోటి నవరాత్రి దీక్షలు చేస్తారు. ఈ నవరాత్రి దీక్షలతోటి ఈ నవరాత్రులలో ఈ వినాయక చవితి రోజున ఎటువంటి ఊరేగింపులు ఉండవు. మిగిలిన 8 రోజులు కూడా అష్టగణపతుల యొక్క ఊరేగింపు ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ యొక్క దివిటీల ఊరేగింపుతోటి మంగళ వాయిద్యాల నడుమ ఈ అష్టగణపతుల ఊరేగింపు కార్యక్రమాలు పూర్తవుతాయి. ఇవి పూర్తయిన తర్వాత ఈ గణపతి గణేశ నిమజ్జనోత్సవ కార్యక్రమం సెప్టెంబర్ 6వ తేదీ శనివారం నాడు జరుగుతుంది. అదే రోజున ఇక్కడ భారీ అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములై శ్రీ స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా భోగి గణపతి పీఠం ఆహ్వానిస్తుంది.